హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం భూచలనాలు ఋతువుల గురించి చెప్పుకోబోయే ముందు ఒక చిన్న మోటివేషన్. భూమికి ఎంత ఓపిక ఉంటుందో అదేవిధంగా మనకు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా అంతే ఓపిక ఉండాలి. ఎందుకు అంటే మన మైండ్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఒక సంకల్ప సిద్ధితో మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అంతేకాకుండా ఎన్నో రకాల వ్యయాలు అంటే ఎన్నో రకాల పనులు అనేటివి మనకు వస్తూ ఉంటాయి, స్పెషల్గా లేడీస్కి. కానీ వాటన్నింటినీ పట్టించుకుంటూ పోతే మనం ఈ లక్ష్య సాధనలో వెనుకంజ వేస్తాం. ఎందుకంటే పోటీ చాలా ఉంది. ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలి అంటే మన వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం భూచలనాలు ఋతువుల గురించి తెలుసుకుందాము. మరి లెట్ స్టార్ట్. ఓకే, 8వ తరగతిలో ఉన్న ఈ పాఠం గురించి కొంతవరకు మనం తెలుసుకుందాం. మారుతున్న కాలాలు. అనేక చెట్లు జంతువులతో కలిసి మనుషులు సహజీవనం చేస్తున్నారు. కాలం గడుస్తున్న క్రమంలో మన పరిసరాల్లో నిరంతరం మార్పులు గమనిస్తూనే ఉన్నాం. చూడండి, ఇంతకుముందు ఎన్నో రకాల చెట్లు మన చుట్టూ ఉండేటివి. కానీ ఇప్పుడు ఇండ్లు అని చెప్పేసి మన జనాభా పెరుగుదల వల్ల కానీ ఇంకా అవసరము అనడం వల్ల కానీ చెట్లను నరికేస్తూ ఉన్నాం. అటవీ సంపద అనేది తగ్గిపోతూ ఉంది. అదే ఇంతకుముందు చాలా స్వచ్ఛమైన గాలి అనేది ఉండేది. రాను రాను ఈ విధంగానే పోతూ ఉంటే ఇంకా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఈ లెసన్లో నిరంతరం మార్పులు గమనిస్తూ ఉన్నాం మనం. మొక్కలు చెట్లు పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, జంతువుల ప్రవర్తనలో మార్పు ఉంటుంది. నెలలు గడుస్తున్న కొద్దీ చెట్లు ఆకులను రాల్చడం గమనించి ఉంటాం. కొంతకాలం బోసిగా ఉండి చెట్లు కొత్త చిగులు తొడుగుతాయి, మళ్ళీ పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. అదేవిధంగా సంవత్సరంలోని వివిధ కాలాల్లో వేరు వేరు రకాల పళ్ళు కూరగాయలు రావటం మనం గమనిస్తూనే ఉంటాం. కొన్ని నెలల్లో చాలా వేడిగా ఉంటుంది, మరికొన్ని నెలల్లో చాలా చల్లగా ఉంటుంది. ఈ విధంగా ఋతువులలో తేడాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. వివిధ కాలాల్లో లాన్సెస్టర్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక చెట్టును చూడండి. ఇక్కడ అంతా మంచు కురిసి ఉంది. మళ్ళీ తర్వాత చాలా పచ్చదనంగా ఏపుగా పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆకులన్నీ రాలిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా చిగురించడం మొదలుపెట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని రకాల వేరియేషన్స్లో అనేక రకాల చెట్లు ఈ విధంగా ఉంటున్నాయి. అదే చెట్టు పూర్తిగా పెరిగిన ఆకులతో ఉంది. చివరి క్షణంలో కూడా అదే చెట్టు దాని ఆకులు ఎర్రగా పండి రాలుతున్నాయి. ఈ విధంగా డిఫరెన్సెస్ అనేది జరుగుతూ ఉంది. అయితే మన పరిసరాల్లో కూడా ఈ విధమైనటువంటి మార్పులను మనం గమనిస్తూనే ఉంటాం. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశమని నార్వే దేశాన్ని పిలుస్తూ ఉన్నాం. గ్లోబ్ మీద దీని నార్వే ఎక్కడుంది అనేది మీరు ఒకసారి గుర్తించండి. మనం ఎప్పుడు ఏది చదువుతున్నా కానీ ఆ క్లాస్ను పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఒక కంట్రీ రాగానే దానికి సంబంధించిన క్యాపిటల్ లేదా దానికి ఏదైనా పాత పేరు ఉందా, రాజధాని, అదేవిధంగా కరెన్సీ మనం నేర్చుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. గ్లోబు మీద ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ దేశాలను మనం గుర్తించాల్సింది. భూమధ్య రేఖకు దక్షిణాన ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని దక్షిణాది ఖండాల్లోని దేశాలు అంటాం. ఈ దేశాలలో కాలాల చక్రం చాలా భిన్నంగా ఉంటుంది. మనకు వేసవి ఉన్నప్పుడు వాళ్ళకు చలికాలం ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకు చలికాలం ఉన్నప్పుడు మనకు వేసవి అనేది ఉంటుంది. ఈ విధంగా దక్షిణానికి ఉత్తరానికి భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతాలకు భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతాలకు చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే కాలాలను ప్రభావితం చేసే అంశాలు ఏంటి మరి? వీటిని అర్థం చేసుకోవడానికి అనేక అంశాలు ఉన్నాయి, కానీ సంక్షిప్తంగా కొన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూమి బంతిలాగా గోళాకారంగా ఉండడం, దాని ఉపరితలం వంపు తిరిగి ఉండడం ఒక కారణం. భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగడం, దీన్నే భూభ్రమణం అని అంటాం. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం వంపును కలిగి ఉంటుంది. సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్నే భూ పరిభ్రమణం అని అంటారు.
చూద్దాం ఫ్రెండ్స్ మరి దీని గురించి. భూమి ఉపరితలం వంపుగా ఉండడం. ఇక్కడ చూడండి, భూమి ఉపరితలం అనేది 23.5 డిగ్రీల వద్ద వంపుగా ఉంది. భూమి గోళాకారంలో ఉన్నందున వేరు ప్రాంతాలు వేడెక్కడంలో తేడాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే. ధృవాలతో పోలిస్తే భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు బాగా వేడెక్కుతాయి. ఎందుకంటే సూర్యకిరణాలు అనేటివి నిట్టనిలువుగా పడుతుంటాయి, ధ్రువ ప్రాంతాల్లో ఏటవాలుగా పడుతుంటాయి. ఈ విధంగా వ్యత్యాసం అనేది ఉంటుంది. భూమి అక్షం మీద తన చుట్టూ తాను తిరగడం. బొంగరం తిరిగినట్టే భూమి కూడా తన చుట్టూ తాను గిరగిరా తిరుగుతుంది. అది అలా దేని మీద తిరుగుతుంది మరి? ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఒక ఊహాజనిత రేఖ మీద తిరుగుతుంది. ఈ రేఖని మనం అక్షం అని పిలుస్తాం. భూమి మీద అన్ని ప్రాంతాలు ఈ అక్షం గుండా రోజుకు ఒకసారి ప్రయాణిస్తాయి. అంటే రోజుకు 24 గంటలు కాబట్టి 24 గంటల్లో ఒక భూ భ్రమణం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భూమి అనేది పడమర నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటాం, కానీ మన భూమి తిరగడం వల్లనే అది తూర్పున ఉదయిస్తుంది అన్నట్లుగా ఉంటుంది. భూమి పడమర వైపు నుంచి తూర్పుకు తిరుగుతున్నందున వల్లనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నాయని మనం భ్రమ కలుగుతుంది అంతే. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రిళ్ళు సంభవిస్తున్నాయి. సూర్యునికి చురుగ్గా ఉన్న భూభాగంలో పగలవుతుంది. సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగంలో పగలవుతుంది. సూర్యునికి ఆపోజిట్ ఉన్న ప్రాంతం అనేది ఏంటంటే అది చాలా చలిగా ఉంటుంది. అంటే రాత్రి అనేది అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఎల్లవేళలా భూమిలో సగభాగాన్ని ప్రకాశవంతం చేస్తుంటాడు. సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును ప్రకాశ వృత్తం అని అంటారు. భూమిని వెలుతురులో ఉండే సగం, చీకటిలో ఉండే సగంగా మనం చూస్తూ ఉంటాం. భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగకపోతే మరి ఏమవుతుంది? చూడండి, మనం చదవకపోతే మనం ఖచ్చితంగా ఫెయిల్ అనేది వచ్చే రిజల్ట్ ఉంది. ఇది మరి తిరగకపోతే ఏమవుతుంది? ఒకసారి ఊహించండి, తన చుట్టూ తాను తిరగకపోతే ఏమవుతుంది? భూమి వైపుకి ఉన్న భాగానికి ఎల్లప్పుడూ సూర్యుని కాంతి వేడిమి లభిస్తూ ఉంటుంది. కాంతి వేడిమి ఒకే వైపున వస్తుంది. మిగిలిన భాగం చీకటిలో చలిగా ఉంటుంది. ఫలితంగా రెండు ప్రాంతాలు జీవనానికి అనుకూలంగా ఉండవు. ఎందుకంటే బాగా వేడిగా ఉండే ఒక ప్రాంతం తయారవుతుంది, అదేవిధంగా బాగా చలిగా ఉండే మరొక ప్రాంతం ఉంటుంది. భూభ్రమణం వల్ల భూమి అంతటికీ ప్రతిరోజు కాంతి వేడిమి అనేటివి అందుతూ ఉంటాయి. నెక్స్ట్, భూమి వంగి ఉండడం, సూర్యుడి చుట్టూ పరిభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మనందరికీ తెలుసు. అయితే కదులుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరగడాన్ని పరిభ్రమణం అంటాం. ఇది ఎన్ని రోజులు పడుతుంది? ఒక సంవత్సర కాలం, దాదాపు ఒక సంవత్సర కాలం. అంటే 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు పడుతుంది. ఈ కాలమే భూమి మీద ఒక సంవత్సరం. ఇది భూమి మీద కాలాలను ఎలా కలిగిస్తుంది మరి? భూమి కేవలం సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో సంవత్సరం అంతా ఒకే కాలం ఉండేది. ఎక్కువ ఎండ వచ్చే ప్రాంతానికి సంవత్సరం అంతా ఎక్కువ ఎండ వస్తూ ఉండేది. అలాగే చలిగా ఉండే ప్రాంతాలు చలిగానే ఉండేవి. కానీ ఇలా జరగడం లేదు. భూమి అక్షం వంగి ఉంది. ఇది సంవత్సరం అంతా ఒకే వైపుకు ఉంటుంది. వంగి ఉన్న అక్షం అంటే ఏంటి మరి? సూర్యుని చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతుంటుందని దీనినే కక్ష అంటారు. సూర్యుడు అనే వర్డ్ తీసుకుంటే దాని కక్ష అనాలి, తన చుట్టూ తాను తిరిగితే దాన్ని అక్షం అనాలి ఫ్రెండ్స్. అయితే ఈ కక్ష 23.5 డిగ్రీల వంగి ఉంటుంది అని ఇంతకుముందే తెలుసుకున్నాం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకే వైపుకు వంగి ఉంటుంది. అది ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తున్నట్లు ఉంటుంది. రాత్రి వేళల్లో ఉత్తరాన ధ్రువ నక్షత్రాన్ని మనం చూడవచ్చు. ఈ విధంగా సూర్యుని చుట్టూ భూభ్రమణం, భూమి తిరుగుతుంటే ఏమవుతుందో ఇక్కడ ఒక
పటాన్ని చూడండి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు భూమధ్య రేఖ ప్రాంతంలో మార్చి 21 సెప్టెంబర్ 23 మార్చి 21 సెప్టెంబర్ 23న సెప్టెంబర్ 23న సమానంగా అంటే రాత్రి పగలు సమానం అనేది ఏర్పడుతుంది. వీటినే విషవత్తులు అని అంటారు. మార్చి 21 సెప్టెంబర్ 23. అదేవిధంగా కర్కట రేఖ పైన జూన్ 21 యోగా డేని గుర్తుపెట్టుకోండి. జూన్ 21. ఇక్కడ మార్చి 21 అనేది కూడా ఏముందో కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా సెప్టెంబర్ 23 స్పెషాలిటీ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. జూన్ 21 అనేది కర్కట రేఖ పైన అంటే ఉత్తరార్ధ గోళంలో పగలు రాత్రి అనేది సమానంగా ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ 22 మకర రేఖ పైన అంటే దక్షిణ ధ్రువంలో ఆ రోజు సమానం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను మీకు ఈజీగా క్లూ రూపంలో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అయితే భూమి మీద ఉష్ణోగ్రత మేకలలు భూమి అక్షం వంగి ఉండడం, గోళాకారంలో ఉండడం కలిసి భూమి మీద సూర్యుడి ఉష్ణోగ్రత విస్తరణను ఎలా ప్రభావితం చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సూర్యుని కిరణాలు భూమి ఉపరితలాన్ని తాకినప్పుడు సూర్యునికి నేరుగా ఉన్న ప్రాంతంలో నిటారుగాను, మిగిలిన ప్రాంతంలో కోణంలోనూ పడతాయని మనందరికీ తెలుసు. రెండు ధ్రువాల వైపుకు వెళుతున్న కొద్దీ ఈ కోణం ఏర్పడుతూ ఉంటుంది. సూర్యుని కిరణాలు నిటారుగా పడే ప్రాంతంలో వేడిగాను, అదేవిధంగా ఏటవాలుగా పడే ప్రాంతాల్లో చాలా చల్లగాను ఉంటుంది, అంటే తక్కువ వేడి అనేది ఉంటుంది. ఈ విధంగా జూన్ 21 కర్కట రేఖ మీద, మార్చి 21 సెప్టెంబర్ 23 భూమధ్య రేఖ మీద, డిసెంబర్ 22 మకర రేఖ మీద సూర్యుడు ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉండే వాటిని మార్చి 21 సెప్టెంబర్ 23 వీటిని ఎక్వనాక్సెస్ అంటారు. అదేవిధంగా విషవత్తులు అనడం జరుగుతుంది. ఏ రోజున అంటే మార్చి 21 సెప్టెంబర్ 23 ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు. చాలా స్పెషల్ డేస్ ఇవి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు అడిగారు. అడిగిన క్వశ్చన్స్ అడగడం కూడా డిఎస్సి స్పెషాలిటీ. అయితే ఈ విధంగా భూమిపైన డిఫరెంట్ శీతోష్ణ మండలము, ఉష్ణ మండలము అనే విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ లెసన్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా ధ్రువ ప్రాంతాల్లో పగలు రాత్రి అనేది ఏర్పడుతూ 6 నెలలు రాత్రి, 6 నెలలు చీకటిగా ఉంటుంది, అంటే పగలుగా ఉంటుంది. ఈ విధంగా కాలాలలో వ్యత్యాసం అనేది ఉంటుంది. దీన్నే క్షితిజ రేఖ దిగ్మండలం అంటారు. ఇది ఎక్కడ ఏర్పడుతుందంటే ధ్రువ ప్రాంతాల్లో ఏర్పడుతుంది. ఒక 6 నెలలు మొత్తం సూర్యుడు కనబడకుండా, మరో 6 నెలలు సూర్యుడు అస్తమించకుండా ఉండే ప్రాంతం ఫ్రెండ్స్. ఉత్తరాది వెలుగులు దిగ్మండలంపై సూర్యోదయం కాని సమయం ఋతువులో ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఇలా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ లెసన్ అర్థమయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరో లెసన్కు నేను మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.